అందరికీ గాయ్స్ నేనైతే మెక్కకాలు తెచ్చుకుందామని బయటికి వెళ్తాను పాయా సూప్ చేసుకుందామని. మొన్న అసలే మంచు పడింది కదా! సో, ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేసి మంచులో తెగ ఫోటోలు దిగాను. యూట్యూబ్‌లో పెట్టేసి ఆ వాట్సాప్ స్టేటస్‌లో, ఇన్‌స్టా స్టోరీలు. తర్వాత పరిణామం అయితే వేరేగా ఉంది. నాకైతే కొంచెం గొంతు ఇదిగా ఉంది. పర్లేదు పాపం మా హస్బెండ్‌కి అయితే ఫీవర్ అండ్ కోల్డ్ చేసేసింది. అయినా ఈ టైంలో షిఫ్ట్‌కి వెళ్ళిపోయాడు. చూడండి నేను అట్లా వెళ్తున్నాను. జస్ట్ 2 మినిట్స్ ఆఫ్ టైంలో బస్ అలా వెళ్ళిపోయింది. ప్రతిసారి నాకే ఇలా జరిగిద్దండి. ఎందుకో అర్థం కాదు. ఇంకా 15 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆ తర్వాత నేను ఇది తెచ్చేసుకున్నాను. చూడండి ఇదేనంట పాయ. నేనెప్పుడు తినలేదు. బట్ చేయను కూడా చేయలేదు కదా! సో, ఇప్పుడు ఇది కాల్చారో లేదో కూడా నాకు తెలీదు. అమ్మని ఫోన్ చేసి అడిగితే కాల్చేసేయాలిలే అని చెప్పేసింది. దాన్ని పసుపును, ఉప్పేసేసి నీట్‌గా మసాజ్ లాగా చేసుకొని క్లీన్ చేసేసుకో అని చెప్పింది. వాళ్ళు క్లీన్ చేసే ఇస్తారు. బట్ మనకి నచ్చదు కదా! అండ్ క్లీన్ చేసేసుకున్నాను. దీని కాస్ట్ చెప్పడం మర్చిపోయాను. 717 పడింది. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉందండి. సో, దీనికి కావాల్సిన పదార్థాలు ఇవేనండి. జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా అండ్ ఆనియన్ నేను కొంచెం ఎక్కువ వేసాననుకుంటా. అంత కూడా అవసరం లేదు. దాంట్లో కొంచెం చాలు చిన్న ఆనియన్ వేస్తే. సో, ఇంకా తర్వాత నాకు ఉప్పను, గరం మసాలా అలవాటయిపోయింది. అవి 2 వేయలేదు. జస్ట్ పసుపేసేసాను. అండ్ 5 పచ్చిమిర్చి దాంట్లో గ్రైండ్ చేసి వేసేసుకున్నాను. అంటే మిక్సీలో ఎందుకు 5 అనేసి. సో, దీంట్లోనే మనం ఇంకా చేయబోయేది. ఇది ఎందుకు తెచ్చానో నాకే తెలీదండి. డబ్బులు ఎక్కువే అనుకుంటా మా ఆయన చేత తిట్టించుకోవడానికి. సో, ఇంకా ప్యాన్‌లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మిగతా గరం మసాలా దినుసులు కూడా వేసేసుకున్నానండి. అవి బాగా కుక్ అవ్వాలి. సో, దీనికి కావాలి కదా ఘాటు తగలాలంటే. అండ్ దీంట్లో మిరియాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను కొంచెం తక్కువ వేసుకున్నట్టున్నాను. తర్వాత మళ్ళీ యాడ్ చేసుకున్నానులేండి. సో, నాకు దీంట్లో అయితే పర్టిక్యులర్‌గా ఈ స్పూన్ దొరకలేదు. నాకు ఈ గరిటే దొరికింది. సో, దీంతోనే తిప్పుకుంటున్నాను. ఎంత చిన్నదిగా ఉందో చూడండి. తర్వాత దొరికినప్పుడు తీసుకుందాంలేండి. సో, ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాను. అవి బాగా కుక్ అవ్వాలండి. ఆ కుక్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి మనం పీసెస్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! నేను మిరియాల తర్వాత యాడ్ చేశాను. కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి. ఘాటు తగలాలి కదా! తగ్గాలంటే నెక్స్ట్ జింజర్ గార్లిక్ వేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ కూడా అయిపోయిన తర్వాత మనం ముక్కలేసుకొని పసుపు యాడ్ చేసుకోవాలండి. అవి మొత్తం ఓవర్ కుక్ అవుతాయి. ఆ తర్వాత మనం లీటర్ నీళ్ళు యాడ్ చేయాలంట. లిటరల్లీ ఇదైతే మా తాతయ్యకి చాలా ఇష్టం. చాలా మిస్ అవుతున్నా తాతయ్యనైతే ఇప్పుడు. నేను ఇప్పుడు లేనులేండి. సో, నాకిది చూడంగానే మా తాతయ్య గుర్తుకొచ్చేశారు. మా తాతయ్య అయితే ప్రతి సండే కదా! విలేజ్ కదా! సండేనే కోస్తారు కదా! మంచిగా తెచ్చేవాళ్ళు. ఎంత గుర్తు చేసుకున్నా ఇప్పుడు వెళ్ళిపోయిన మనుషులు రారు గదా! హోప్. అండ్ ఫైనల్‌గా దీన్నైతే కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాను. ఇంక దించేసుకున్నాను. అంటే ఈ క్లైమేట్‌కి దీనికి వేడి వేడిగా ఇది తినేస్తే జలుబనేది పక్కకు వెళ్ళిపోవాల్సిందే ఇంకా. ఇంక బాయ్ ఫ్రెండ్స్.